రాజకీయాల్లో అనుభవం ఒక ఆయుధం. ఆ ఆయుధాన్ని సరైన సమయంలో ప్రయోగిస్తే ఫలితం అదిరిపోతుంది. ప్రకాశం జిల్లా రాజకీయాలను 3 దశాబ్దాల పాటు శాసించిన మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి జనసేనలో చేరిన కొత్తలో కాస్త సైలెంట్ గా కనిపించినా ఇప్పుడు ఒక్కసారిగా వైలెంట్ మోడులోకి వచ్చారు. బాలినేని ఫ్యూచర్ ఏంటి అని ప్రశ్నించిన నోళ్లే ఇప్పుడు ఆయనకు దక్కిన ప్రాధాన్యతను చూసి ఆశ్చర్యపోతున్నారు. రాయలసీమ జిల్లాలతో పాటు నెల్లూరు, ప్రకాశం బాధ్యతలు అప్పగించడంతో జనసేనలో బాలినేని ఇక పవర్ఫుల్ రోల్ పోషించబోతున్నారా? అసలు బాలినేని ఎంట్రీతో సీమ రాజకీయం ఏ మలుపు తిరగబోతోంది? పవన్ కళ్యాణ్ వేసిన ఈ మాస్టర్ ప్లాన్ వెనుక ఉన్న అసలు వ్యూహమేంటి? ప్రకాశం జిల్లాతో పాటు రాష్ట్ర రాజకీయాల్లో సీనియర్ నేతగా బాలినేని శ్రీనివాసరెడ్డికి ప్రత్యేక గుర్తింపు ఉంది. 3 దశాబ్దాల సుదీర్ఘ రాజకీయ ప్రయాణంలో కాంగ్రెస్, ఆ తర్వాత వైసీపీలో కీలక పాత్ర పోషించారు. సుదీర్ఘ రాజకీయ ప్రయాణంలో బాలినేని ఏది చేసినా సంచలనమే అనే విధంగా రాజకీయాలు నడిచాయి. ఒంగోలు నియోజకవర్గంలో జరిగిన ఎన్నికల్లో వరుసగా తిరుగులేని విజయాలను సాధించారు. మొన్నటి ఎన్నికల్లో ఓటమి అనంతరం మారిన రాజకీయ పరిస్థితుల్లో ఫ్యాన్ పార్టీకి గుడ్ బై చెప్పి జనసేన కండువ కప్పుకున్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన 3 నెలలకి ఆయన వైసీపీ వీడారు. అయితే జనసేన పార్టీలో చేరిన తర్వాత తన మార్కు రాజకీయంతో తన సత్తా ఏంటో చూపించాలనుకున్న బాలినేనికి ఆ పార్టీ అంత అవకాశం ఇవ్వలేదు. దీంతో జనసేన పార్టీలో పొలిటికల్ జర్నీ విషయంలో తాను ఒకటి తలిస్తే జరుగుతున్నది మరోలా ఉండడంతో ఏం చేయాలో అర్థం కాని సందిగ్ధత పరిస్థితులను ఎదుర్కొంటున్నారు. పార్టీలో చేరిన కొత్తలో ఆయనకు సరైన ప్రాధాన్యత దక్కడం లేదని, ఒంగోలులోని కూటమి నేతలు ఆయన కలుపుకుపోవడం లేదని ప్రచారం జరిగింది. దీంతో సుదీర్ఘ అనుభవం ఉన్న నాయకుడి పరిస్థితి ఇలా అయిందేంటి అని ఆయన అనుచరులు ఆందోళన చెందారు. కానీ అదంతా ఒక తుఫాను ముందున్న ప్రశాంతత అని ఇప్పుడు అర్థమవుతోంది. జనసేనాని పవన్ కళ్యాణ్ బాలినేని అనుభవాన్ని ఎక్కడ ఎలా వాడుకోవాలో పక్కాగా స్కెచ్ వేశారు. జనసేన పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేసేందుకు అధినేత పవన్ కళ్యాణ్ 11 మంది సభ్యులతో 3 ఉన్నత స్థాయి కమిటీలను ఏర్పాటు చేశారు. ఇందులో అత్యంత కీలకమైన కమిటీలో బాలినేనికి చోటు దక్కింది. అనంతపురం, కర్నూలు, కడప, చిత్తూరు, ఉమ్మడి రాయలసీమ జిల్లాలతో పాటు నెల్లూరు, ప్రకాశం జిల్లాల బాధ్యతలను బాలినేని శ్రీనివాసరెడ్డికి అప్పగించారు. ఈ కమిటీలో ఆయనతో పాటు అరణ్య శ్రీనివాసులు, టీసీ వరుణ్ కూడా ఉన్నారు. అలాగే శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాల కోసం కొడతాల రామకృష్ణ, పంచకల్ల రమేష్ బాబు, సిహెచ్ వంశీకృష్ణలతో కమిటీ ఏర్పాటైంది. తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాల కోసం పంతం నానాజీ, బొలిశెట్టి శ్రీనివాస్, కొటికలపొడి గోవిందరావులతో కమిటీని ఏర్పాటు చేశారు. ఇక కృష్ణా, గుంటూరు జిల్లాల బాధ్యతలను నాదెండ్ల మనోహర్, సామినేని ఉదయభానులకు అప్పగించారు. రాష్ట్ర వ్యాప్తంగా డీలిమిటేషన్ ప్రక్రియతో పాటు త్వరలో జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికలపై ఈ కమిటీలో నివేదికలు ఇవ్వాల్సి ఉంటుంది. ఆయా జిల్లాలోని పార్టీ నాయకులు, కార్యకర్తలతో సమావేశమై రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో డీలిమిటేషన్ పై చర్చించనున్నారు. అనంతరం ఈ సమావేశంలో జరిగిన అంశాలపై నివేదికను పవన్ కు సమర్పించనున్నారు. రాష్ట్రంలో ఏ ఎన్నికలు జరిగినా జనసేన పార్టీ అనుసరించాల్సిన వ్యూహాలపై ఈ కమిటీలు నివేదికలు ఇవ్వనున్నాయి. ఒకప్పుడు కేవలం ఒంగోలుకే పరిమితమైన బాలినేని ఇప్పుడు ఏకంగా 6 జిల్లాల పార్టీ వ్యూహకర్తగా మారిపోయారు. పార్టీలో ఉన్న సీనియర్ నేతలతో కలిసి పనిచేస్తూ అభ్యర్థుల ఎంపిక నుంచి క్షేత్రస్థాయి సమీకరణాల వరకు బాలినేని వేసే అడుగులే ఇక కీలకం కానున్నాయి. బాలినేనికి రాయలసీమ జిల్లాల బాధ్యతలు ఇవ్వడం వెనుక పెద్ద వ్యూహమే ఉందని విశ్లేషకులు చెబుతున్నారు. రాయలసీమ జిల్లాలైన ఉమ్మడి అనంతపురం, కడప, కర్నూలు, చిత్తూరు జిల్లాలతో పాటు ప్రకాశం, నెల్లూరు జిల్లాల బాధ్యతలు అప్పగించడంతో జనసేనలో బాలినేని ప్రాధాన్యత పెరిగిందని ఆయన అనుచరులు భావిస్తున్నారు. కాంగ్రెస్, వైసీపీలో యాక్టివ్ రాజకీయాలు చేసిన బాలినేనికి అదే స్థాయిలో పనిచేసేందుకు జనసేన అధిష్టానం అవకాశం కల్పించిందని ఆయన అనుచరులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఉమ్మడి ప్రకాశం జిల్లాలో బాలినేని రాజకీయ అనుభవాన్ని ఉపయోగించుకుని జిల్లాలో పార్టీని బలోపేతం చేసే దిశగా అడుగులు వేస్తున్నట్లుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే ప్రకాశం, నెల్లూరు, రాయలసీమ జిల్లాలలో పార్టీ బలోపేతంతో పాటు స్థానిక సంస్థల ఎన్నికల్లో జనసేన పార్టీ అనుసరించాల్సిన వ్యూహాలను బాలినేని రచించనున్నారు. అయితే కడప, కర్నూలు వంటి జిల్లాలో వైసీపీకి ఇప్పటికీ గట్టి పట్టుంది. ఆ పట్టును సడలించాలంటే వైసీపీ మూలాలు తెలిసినా ఆ పార్టీ అంతర్గత వ్యూహాలను పసిగట్టగల బాలినేని వంటి సీనియర్ అవసరమని జనసేనాని భావించారు. తాజాగా తిరుపతి, ఒంగోలులో జరిగిన సమావేశాల్లో బాలినేని తన ఉద్దేశాన్ని కుండబద్దలు కొట్టారు. అధికారంలో ఉన్నప్పుడు నేను ఎప్పుడూ జనసేన కార్యకర్తలపై ఒక్క కేసు కూడా పెట్టలేదని చెప్పడం ద్వారా
క్షేత్రస్థాయి క్యాడర్ మనసు గెలుచుకునే ప్రయత్నం చేశారు. నేను ఇంకా ఎవరిని లెక్క చేయను, జనసేనను బలోపేతం చేయడమే నా లక్ష్యం అని ఆయన చేస్తున్న వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారాయి. నెల్లూరు, ప్రకాశం జిల్లాలో జనసేన జెండా ఎగురవేయడమే కాకుండా స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీకి మెజారిటీ స్థానాలు దక్కేలా బాలినేని తన మార్క్ పాలిటిక్స్ ను పదును పెడుతున్నారు. బాలినేని విషయంలో జనసేన అధిష్టానం తీసుకున్న ఈ నిర్ణయంతో ఇన్నాళ్లు సాగిన ప్రాధాన్యత లేదు అన్న ప్రచారానికి చెక్ పడింది. జనసేనలో ఆయన కేవలం ఒక నాయకుడు మాత్రమే కాదు, పవన్ కళ్యాణ్ కు నమ్మకమైన వ్యూహకర్తగా ఎదుగుతున్నారు. 40 ఏళ్ల రాజకీయ అనుభవం ఉన్న బాలినేని ఇప్పుడు రాయలసీమ రాజకీయంలో తన సత్తా చాటేందుకు సిద్ధమయ్యారు. ఆయన అనుచరులు కూడా మా నాయకుడికి అసలైన గౌరవం దక్కింది అని ఫుల్ ఖుషీగా ఉన్నారు. మొత్తానికి జనసేనలో బాలినేని సెకండ్ ఇన్నింగ్స్ ఇప్పుడు ఊపందుకుంది. పవన్ కళ్యాణ్ ఇచ్చిన ఈ భారీ బాధ్యతను బాలినేని ఏ మేరకు నెరవేరుస్తారు? రాయలసీమ, ప్రకాశం జిల్లాలో వైసీపీకి ఆయన ఎలాంటి చెక్ పెడతారో, స్థానిక సంస్థల ఎన్నికల్లో జనసేన జెండా ఎంత ఎత్తున ఎగురుతుంది అన్నది వేచి చూడాలి.